Cluster Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే reconstitution of a partnership firm, admission of a partner, problem 13 solution. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే compute the value of goodwill on the basis of 4 years purchase of the average profits based on the last 5 years. గత 5 సంవత్సరాల సగటు లాభాల ఆధారంగా 4 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా గుడ్విల్ విలువను లెక్కించండి. The profits for the last 5 years were as follows. గత 5 సంవత్సరాల లాభాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 2000 XA 40,000 rupees, 2000 XB 50,000 rupees, 2000 XC 60,000 rupees, 2000 XD 50,000 rupees, 2000 XC 60,000 rupees. చూడండి, ఈ సందర్భంలో మనం గుడ్విల్ విలువను లెక్కించాలి. ఏదైనా వ్యాపారం ఉన్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన గుడ్విల్ కూడా ఉంటుంది. ఈ సందర్భంలో మనము యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ని ఉపయోగించి గుడ్విల్ను లెక్కించబోతున్నాము. కాబట్టి గుడ్విల్ను లెక్కించడానికి సూత్రం యావరేజ్ ప్రాఫిట్స్ మల్టిప్లైడ్ విత్ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించడానికి యావరేజ్ ప్రాఫిట్ ఎంతో మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఈ యావరేజ్ ప్రాఫిట్ను గత 5 ఏళ్ల ఆధారంగా లెక్కించాల్సి ఉంటుందని గమనించండి. కాబట్టి మనము ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు గత 5 సంవత్సరాల మొత్తం లాభాలు హోల్ అపాన్ సంవత్సరాల సంఖ్య. ఇప్పుడు గత 5 సంవత్సరాల లాభాల మొత్తం 2,60,000 రూపీస్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 2,60,000 హోల్ అపాన్ 5కి సమానమవుతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 52,000 are. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 52,000 రూపీస్. తర్వాత ఈ గుడ్విల్ని ఈ సగటు లాభం 4 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా లెక్కించాలని కూడా గమనించండి. యావరేజ్ ప్రాఫిట్ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే గుడ్విల్ విలువ 52,000 మల్టిప్లైడ్ విత్ 4కి సమానమవుతుంది. కాబట్టి గుడ్విల్ విలువ 2,08,000 రూపీస్కి సమానం. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.